బీసీ సంక్షేమ శాఖ సమావేశంలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, ఈ అంశంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశం మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. బీసీ సంక్షేమ శాఖ సమావేశంలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, ఈ అంశంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఈ విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశం మేనిఫెస్టోలో కూడా పెట్టామన్నారు సీఎం చంద్రబాబు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న. సంతోష్, బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమం, అదేవిధంగా డైట్ ఛార్జీలు, బీసీ హాస్టల్లో ఉన్న పరిస్థితులు, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్ అప్గ్రేడ్ చేయడం, ఇవన్నీ కూడా అందులో వచ్చాయి. అందులో ప్రధానంగా కీలకంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గత ప్రభుత్వంలో బీసీల మీద జరిగిన ఊచకోతలు, దాడులకు సంబంధించి ప్రధానంగా చర్చకొచ్చింది. అలాంటి దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో ప్రధానంగా వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో పెట్టిన కేసులకు సంబంధించి కానీ, దాడులకు సంబంధించి కానీ ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పదే పదే చెప్తూ ఉంది. ఎవరి మీదైనా దాడులు చేసినప్పుడు వాళ్ళని కఠినంగా శిక్షించాలనే యాంగిల్లో కూడా మాట్లాడుతుంది. చంద్రబాబు ఈ రకమైన కామెంట్స్ చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలను ఊచకోత కోసారు, వాటిని కఠినంగా శిక్షించాలి, అవసరానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఈ విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది అనే అభిప్రాయాన్ని ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తల సమావేశంలో కావచ్చు, లేకపోతే బీసీ సంక్షేమానికి సంబంధించి మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు కావచ్చు, ఈ అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. కార్యకర్తలు కూడా ఇంటర్నల్ గా కొంత డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి. ఏదైతే ఒక ఇమ్యులేషన్ గురయ్యామనే యాంగిల్ ఉందో దాని మీద ప్రధానంగా పదే పదే ప్రెస్ చేస్తున్న పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి రకమైన కామెంట్స్ చేయవలసి వచ్చింది. గత ప్రభుత్వంలో బీసీలు ఊచకోత అనే పదాన్ని ఆయన వాడారంటే చాలా గట్టి రియాక్షన్ గానే ఆయన మాట్లాడినట్టు కనిపిస్తుంది. కఠిన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో దీని మీద ఎంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంది. సంతోష్.